ఇందుకోసమే చాలామంది రోడ్లో దొరికే వస్తువులను తీసుకోకూడదు అని అంటారు. రాజేష్ అనే వ్యక్తి నైట్ టైం రోడ్లో వస్తూ ఉండగా తనకి ఒక వింత పెన్సిల్ కనిపిస్తుంది. రాజేష్ ఆ పెన్సిల్ని తన ఇంటికి తీసుకుని దాంతో ఒక డిమోన్ డ్రాయింగ్ని గీస్తాడు. ఆ తర్వాత ఆ డ్రాయింగ్ని ఫోటో తీసి తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు. కొంతసేపు తర్వాత రాజేష్కి చాలా కమెంట్స్ వస్తాయి. ఆ కమెంట్స్లో చాలామంది ఏంటి బ్రో వైట్ పేపర్ని ఫోటో తీసి మై న్యూ డ్రాయింగ్ అని పెట్టావు అని ఉంటుంది. రాజేష్కి ఒకటే కన్ఫ్యూజన్. రాజేష్ తను తీసిన ఫోటోని చూస్తాడు. అందులో ఆ డిమోన్ డ్రాయింగ్ కనిపించదు. రాజేష్ తిరిగి తన డ్రాయింగ్ గీసిన పేపర్ని చూస్తాడు. అక్కడ కూడా ఆ డ్రాయింగ్ కనిపించదు. అప్పుడే తనకి తన వెనక నుండి ఏదో విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ఏంటని తిరిగి చూసిన రాజేష్కి పెద్ద షాక్. ఎందుకంటే తన పేపర్లో గీసిన డిమోన్ ఇప్పుడు తన ఎదురుగా ఉంది.